హాయ్ అండి. ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేశానండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని చెప్పి తినరు. ఒకసారి ఇలా చేయండి. కాకరకాయలు కట్ చేసే ముందు మనం ముందైతే దాని పైనున్న బాల్స్‌లా ఉంటాయి కదండీ! అవైతే మనం బాగా గీసుకోవాలండి. ఆ కాయల్లో ఉండడం వల్ల ఇప్పుడు కూర అనేది చేదొస్తది. అవి తీస్తే ఏ చేదు ఉండదండి. చాలామంది చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయలు బాగా గీసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోనే ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ కూడా కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా వేగనిచ్చిన తర్వాత అందులోనే పసుపు, సాల్ట్ వేసి మగ్గనివ్వాలండి. బాగా మగ్గిపోయిన తర్వాత మూత తీసి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. అసలు చేదనేదే ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకోండి.